పెరటి జట్టు వైద్యానికి పనికిరాదని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు అనట్లేదు కానీ ప్రపంచ దేశాధినేతలు అమెరికా రష్యా ఈ ఇద్దరికీ మాత్రం మింగుడు పడనటువంటి ముండోడు. అమెరికా ఒత్తిడికి లొంగి పనిచేసిన ప్రధానమంత్రులను చూసాం, రష్యా ఒత్తిడికి లొంగి పనిచేసిన ప్రధానమంత్రులు చూసాం. వాళ్ళకి లొంగుతున్నారన్న ప్రచారం తప్ప వాళ్ళే ఏడుస్తున్నటువంటిది. ట్రంప్ వచ్చి ఏడాది దాటిపోతుంది, వాణిజ్య ఒప్పందం ఈ రోజు వరకు మోడీ ఖరారు చేయాలి. ట్రంప్ పిసుకుంటున్నాడు రా 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 అని. ఖచ్చితంగా అమెరికా ప్రయోజనాల ఇచ్చా అతని పని అవసరం లేదు మనకి. అమెరికా ప్రయోజనాల కోసం మనం ఎందుకు చేయాలి? ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్టిల్ నౌ అవల. అధికారులు వాళ్ళు ఏదో చెప్తారు ప్రభుత్వం, మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాను పో, ఇట్లా సాగతిస్తున్నారు తప్పించి పూర్తి చేయని. ఇట్లా ఇది ట్రంప్ ఓ పక్కన నా స్నేహితుడు మోడీ అని చెప్తా ఏమనాలో అర్థం కావట్లేదు. F-35 కొనమన్నాడు, మా దేశ భూభాగానికి వద్దని మొహమాట లేకుండా చెప్పేసి. ఇప్పుడు పుతిన్కి మంచి స్నేహమే, భుజం మీద చేసుకునే స్నేహం, అదే సమయంలో కారులో సరదాగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే స్నేహం. కానీ స్టిల్ నౌ సుఖోయ్ 57 ఇండియాలో పెడదామంటే చెప్పట్లేదు, ఏమి డిసైడ్ చేయట్లేదు. మెయిన్ ఏంటంటే భారత ప్రయోజనాలు, భారతదేశానికి ఏది పనికొస్తుందంటే రఫేల్ అని తేల్చారు సైన్యం. మన భౌగోళిక స్వరూపం ప్రకారం పాకిస్తాను, చైనా వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు 5th జనరేషన్ 6th జనరేషన్ అన్నది కాదు, ఇక్కడ కరెక్ట్గా నడపగలం. ఇప్పుడు పెద్ద థార్ వెహికల్ తీసుకుని వెళ్ళేసేసి హిమాలయాలపైన నడపడమా లేకపోతే ఇసుక ఎడారిలో నడపడం బాగానే ఉంటుంది. నడు రోడ్డు మీద మామూలు రోడ్డు మీద నడిపి ఎత్తెత్తు కుదివేసినట్టు ఉంటుంది. అందుకని ఎక్కడ ఏది వాడాలో అదే వాడాలి. మోడీకి అది చేతచ్చు. ఎవ్వడి ఒత్తిడికి లొంగనివాడు, అందరితోనూ స్నేహం చేసేటటువంటి వాడు మొండోడు మోడీ అన్నది మరోసారి నిరూపితమవుతుంది.